హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక 133 గజాల్లో G+1 పర్మిషన్ తీసుకొని G+1 కట్టించినటువంటి ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు వచ్చానండి. సో ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, లొకేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది ఇంజాపూర్ నుంచి హైతనగర్ కనెక్టివిటీ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్కి ఇది చాలా దగ్గరలో ఉంటుందండి. సో అల్లూరి కాలనీలో రోడ్ నెంబర్ 1లో ఉంటుంది. అండ్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్డు. అండ్ ఈ హౌస్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకి 20x60 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో G+1 మున్సిపల్ పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఈ ఇంటి యొక్క ధర మాట్లాడుకున్నట్లయితే 1,15,00,000 చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. అండ్ స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసినట్లయితే ఇక్కడ ప్రైజింగ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా మీరు బిల్లర్ దగ్గర మాట్లాడుకోవచ్చు అండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో 25 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనం 25 ఫీట్ రోడ్ చూపిస్తున్నాము. అండ్ ఈ 25 ఫీట్ రోడ్కి ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నామండి. సో ర్యాంప్ చూసుకున్నట్లయితే మనకి గ్రానైట్ పట్టీలతోటి మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడి ఇక్కడ మనకి ర్యాంప్ వేయడం జరిగింది. రోడ్ కంటే ఆల్మోస్ట్ ఇక్కడ 1.5 ఫీట్ హైట్ తీసుకోవడం జరిగిందండి. ఫ్యూచర్లో రోడ్ వస్తే మనకి హైట్గా ఉండడానికి ఇల్లు అనేది మనకి హైట్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. స్టాండర్డ్గా చేయించినటువంటి గేట్ చూపిస్తున్నాము. అండ్ మెయిన్ గేట్ ద్వారా మనం ఇప్పుడు పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. సో పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఒక పెద్ద సైజు కార్ పార్కింగ్ చేసుకునేది ఇక్కడ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ నుంచి మనకి పైకి స్టెప్స్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ పైన వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఇక్కడ రైలింగ్ చేయించడం జరిగింది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న వాళ్ళు ఇక్కడ వాడుకోవడానికి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. సో వాష్ ఏరియా అనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి సీలింగ్ అంతా చూపిస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నాము. అండ్ విత్ LED లైట్స్ తోటి అండ్ ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఈ ఇల్లు అనేది మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తే ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో ఇటువైపు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 3.5 ఫీట్ నుంచి 4 ఫీట్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాము. సో 100% టేక్ వుడ్ తోటి చేయించినటువంటి డోర్స్ చూస్తున్నారు, చౌకోట్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ వాల్కి ఉన్నటువంటి టైల్స్ చూస్తున్నారండి. స్టైలిష్గా అండ్ క్వాలిటీగా చేయించినటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా చూస్తున్నారు. లోపల చూసినట్లయితే మనకి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే మనకి LED లైట్స్ తోటి విత్ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండోస్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగిందండి. ఈ విండోస్ కి వాడినటువంటి చౌకోట్స్ అనేది కంప్లీట్ గా మనకి వుడెన్ చౌకోట్స్ వాడడం జరిగింది. అండ్ క్వాలిటీగా ఉన్నటువంటి గ్రిల్స్ మీరు చూస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనము హాల్ ఏరియా చూపిస్తున్నామండి. సో హాల్ ఏరియా వచ్చేసి మనకి చాలా సఫిషియెంట్గా పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియెంట్గా పెద్ద సైజుగా ఉన్నటువంటి హాల్లో మనకి టీవీ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. అండ్ హాల్లో ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ హాల్లో ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. కామన్ వాష్రూమ్ సంబంధించినటువంటి ఏరియా చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్లో మనకి 6x4 సైజులు ఇక్కడ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజుగా మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ కంప్లీట్ చేయడం జరిగిందండి. సో ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో చూస్తున్నారు. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. సో కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి సఫిషియెంట్గా పెద్ద సైజుగా కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ చూసినట్లయితే మనకి సఫిషియెంట్గా పెద్దగా రావడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఒక 2 మెంబర్స్ లేడీస్ ఇక్కడ వర్క్ చేసుకోవడానికి మనకి పెద్ద సైజుగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా చూస్తున్నారు, సజ్జ చూస్తున్నారు, షెల్ఫ్లు చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో చూపిస్తున్నాము. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వాస్తు ప్రకారంగా ఈస్ట్కి డోర్ ఇవ్వడం జరిగిందండి. సో ఈస్ట్కి ఇచ్చినటువంటి డోర్ చూపిస్తున్నామండి. ఎంత స్టాండర్డ్గా క్వాలిటీగా వుడెన్ డోర్ అనేది ఇక్కడ చేయించారన్నది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ డోర్ ద్వారా బయటికి రావడం జరిగిందండి. ఇప్పుడు బయట ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 5 ఫీట్స్ వరకు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. వాష్ ఏరియాలో వచ్చేసి వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సౌత్ వైపు సెట్ బ్యాక్ వదలడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంటికి సంబంధించిన బోర్ చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటికి సంబంధించినటువంటి వాటర్ స్టోరేజ్ చూస్తున్నారు.
నెక్స్ట్ ఇక్కడ వాళ్ళకి చూస్తే ఈవెన్ ఇక్కడ మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వాటర్ అనేది మనకు తీసుకోవడానికి ఇక్కడ 3 ట్యాప్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి మంజీరా వాటర్ సంబంధించింది, ఒకటేమో లైక్ బోర్ నుంచి డైరెక్ట్గా ఉంటుంది, అండ్ మరొకటి వచ్చేసి మనకి పైనుంచి వాటర్ రావడానికి. సో 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయి కాబట్టి 3 ఇక్కడ ట్యాప్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాం మరొకసారి. అండ్ ఇంటికి సంబంధించిన బోర్ యొక్క స్టార్టర్ చూపిస్తున్నామండి. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. సో వెనక వైపు మనకి ఎల్ఈడి లైట్ రావడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంటి యొక్క ధర గురించి మరొకసారి చెప్పడం జరుగుతుందండి. సో ఇంటి ధర చూసుకున్నట్లయితే 1,15,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK చూపిస్తామండి. నేను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 6 feet ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాను. అండ్ మెయిన్ డోర్కి సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నానండి. సో పూర్తిగా వుడెన్ తోటి చేయించినటువంటి డోర్స్ చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము హాల్లోకి రావడం జరిగిందండి. సో హాల్లో చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి వేసినటువంటి ఫ్లోరింగ్ చూస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫినిషింగ్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా ఫినిషింగ్ రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ విండో ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ పైన చూసుకున్నట్లయితే మనకి విత్ ఎల్ఈడి లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. బ్యూటిఫుల్ కలర్స్ వాడి ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము హాల్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ హాల్ ఏరియాలో ఉన్నటువంటి ఆర్చ్ చూపిస్తున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనకి సోఫా ఇక్కడ వేసుకోవడానికి మనకి ఇక్కడ ఎక్కువగా స్పేస్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పెద్ద సైజు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి. సో టీవీ యూనిట్ అనేది మీకు క్లియర్గా చూస్తున్నారు. విత్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునే విధంగా మనకి ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు. కిచెన్ డైనింగ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా సఫిషియెంట్గా పెద్దగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాము, డోర్ చూపిస్తున్నాము. అండ్ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి మంచి డిజైన్ అండ్ బ్యూటిఫుల్ అట్రాక్టివ్ ఉన్నటువంటి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ సఫిషియెంట్గా షెల్ఫ్లు ఇచ్చారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి స్లైడ్ విండో విత్ మస్కిటో మెష్ అండ్ విత్ గ్రిల్తో రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాను. వాష్రూమ్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 7 to 8 feet వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇక్కడ వాడడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ యాంటిస్కేట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి సఫిషియెంట్గా పెద్దగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు, అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి పెద్ద సైజుగా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటిస్కిట్ టైల్స్ ఫ్లోరింగ్ వేశారు. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇక్కడ పెట్టడం జరిగిందండి. సో మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ చూపిస్తున్నాము అండ్ సజ్జ చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా చూపిస్తాం. ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను. హాల్ ఏరియాకి డైనింగ్ ఏరియాకి మధ్యలో ఒక మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నటువంటి ఆర్చ్ రావడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా పెద్ద సైజుగా డైనింగ్ ఏరియా ఇచ్చారండి. సో దీని యొక్క సైజు డైమెన్షన్ చూసుకున్నట్లయితే 20 into 60 సైజులో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నామండి. ఇక్కడ చూసినట్లయితే మనకి షెల్ఫ్లు రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ వాస్తు ప్రకారంగా మనకి ఈస్ట్కి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. సో ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తున్నాము. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి ఆర్చ్ లాంటి డిజైన్ చూస్తున్నారండి. సో కిచెన్ ఏరియాలో చూసుకున్నట్లయితే పెద్ద సైజుగా మనకి ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియెంట్గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు, అండ్ విండో ప్రొవైడ్ చేశారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే మనకి పూజా యూనిట్ రావడం జరిగిందండి. సో పూజా యూనిట్లు వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి డిజైన్ ఉన్నటువంటి గ్రానైట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుందండి. సో ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ ద్వారా బయటికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ 7 feet వెడల్పు ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారండి. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ కామన్ వాష్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది.
అండ్ ఈ వాష్రూమ్ లో చూసుకున్నట్లయితే ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు, వాల్ కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఈ వాష్రూమ్ పైన వచ్చేసి మనకి లో రూఫ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆ ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తామండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుందండి. సో ఈ వీడియో అనేది కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో అండి, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసినట్లయితే ఇంటికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. ఈ ఏరియా వచ్చేసి మనకి ఇంజాపూర్ ఏరియా అండి. సో నియర్ బై చూసుకున్నట్లయితే మనకి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 100 feet రోడ్ అనేది క్లియర్ గా చూపిస్తున్నాము. రోడ్ కి కేవలం 50 meter డిస్టెన్స్ లో ఉన్నాము. పూరి కాలనీలో రోడ్ నెంబర్ 1 లో ఉన్నామండి. అండ్ 25 feet రోడ్ కి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఈ హౌస్ చూసుకున్నట్లయితే ఇటువైపు మన సాగర్ హైవేకి అండ్ ఇటువైపు వచ్చేసి విజయవాడ హైవేకి, సో రెండు వైపులా మన కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. సో సాగర్ హైవే చూసుకుంటే 1 kilometer డిస్టెన్స్ అండ్ విజయవాడ హైవే చూసుకుంటే 1.5 kilometer డిస్టెన్స్ లో ఉన్నామండి. సో ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము. సో ఈ హౌస్ అనేది చాలా మంచి రీజనబుల్ బడ్జెట్ లో వస్తుందండి. సో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోగలరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.